ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున 3/8/2024 శనివారం అవుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢమాస బహుళ చతుర్దశి మధ్యాహ్నం 3:50 వరకు ఉంటుంది. పునరోసు నక్షత్రం మధ్యాహ్నం 11:59 వరకు ఉంటుంది. ఈ రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం చూస్తే, ముందుగా మేషరాశి వాళ్ళకి పని పట్ల ఉత్సాహంతో పాటు గౌరవ మర్యాదలు పెరగటం, పని పట్ల శ్రద్ధ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం, చదువు పట్ల ఆసక్తి, పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచి. సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన దేవాలయాలు దర్శనం చేయడం కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం, ఆకస్మికంగా ధనలాభం, మానసికంగా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం మంచిది, చాలా మంచిది. మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యం కుదుటపడుతుంది, అన్ని ప్రయత్నాలు సఫలీకృతం. అలానే పిల్లల దగ్గర కానీ భార్య దగ్గర కానీ ఎంతో ఉత్సాహంగా ఉండటం, విందులు వినోదాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆలోచనాశలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు సూర్య భగవానుడి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. కర్కాటక రాశి వాళ్ళకి అనవసరమైన గొడవల్లో తలదూర్చడం, మధ్యవర్తిత్వం చేసే అవకాశాలు, అనుకున్న ప్రయత్నాలన్నీ కొంత లేటు జరిగే అవకాశాలు ఈరోజు ఉంటాయి. అంటే ఈరోజు ప్రారంభంలోనే కొంత లేటు జరిగే అవకాశాలు, జాప్యం జరగటం, అనవసరమైన విషయాల్లో వీళ్ళు ముందుకు వెళ్ళటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా జాగ్రత్తగా ఉండాలంటే తప్పకుండా వీళ్ళు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయడం చాలా మంచిది. సింహరాశి వాళ్ళకి ప్రతి దానిలో కూడా కొన్ని రకరకాల విషయాల్లో కొంత మధ్యవర్తిత్వం చూపించడం వల్ల కూడా ప్రయత్నాల్లో కొంత లేట్ జరగటం, అనుకున్న కోరికలు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మాకు జరగట్లేదని కొంత ఆందోళనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనేక మార్గాల్లో ఆదాయం సంపాదించాలనే ఆలోచనలు ఉన్నా వాళ్ళు సంపాదించలేని స్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతాయి. వ్యాపారం చేయాలనే ఆలోచనలు ప్రణాళికంగా ఎస్టిమేషన్ చేసి ముందుకు వెళ్తారు. విద్యార్థులకు అనుకూలమైన కాలం చెప్పుకోవచ్చు. వీళ్ళు తప్పకుండా సూర్య భగవానుడు యొక్క ఆరాధన, సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది. కన్యారాశి వాళ్ళకి ఏదో రకమైన లోపం కనపడుతుంది. అంటే అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ప్రతిదీ వాళ్ళకు ఉన్నా కూడా ఈ రోజున అన్నీ మంచి జరుగుతున్నా కూడా ఏదో ఇంకా నేను చేయలేదని పోతున్నానని ఒక ఆశతో జీవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల కొంత మధ్యవర్తిత్వం ద్వారా గొడవలు, వ్యాపార విస్తరణ చేయలేకపోవటం, వ్యాపారంలో పక్కనుండే వాళ్ళతో భాగస్వామ్యం వాళ్ళతో కొంత గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పకుండా విష్ణు సహస్రనామం పారాయణం చేయటం మంచిది. అలానే తులారాశి వాళ్ళు తప్పకుండా అన్ని పనులు సక్సెస్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తారు. శ్రమకి గుర్తింపు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీరు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. వృశ్చిక రాశి వీళ్ళకి ఏదో రకమంగా నేను ఒక పని చేయాలి అని పని చేయటం అనేది మొదలు పెడతారు. ఆ పని అనేది మధ్యలోనే ఆగిపోతుంటుంది. అంటే వివాహ ప్రయత్నాలు చేస్తారు, మధ్యలో ఆగిపోతుంది. విదేశాలకు వెళ్ళాలంటారు, ఈ రోజున ఏదో పేపర్స్ వర్క్ చేస్తారు, ఆ పేపర్లు మధ్యలో ఆగిపోతుంటాయి. ఇలాగా స్త్రీలు వంట చేస్తుంటారు, వంట కూడా ఏదో మధ్యలో డిస్టర్బెన్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళ గణపతి యొక్క ఆరాధన చేయాలి. గణపతి యొక్క గాయత్రి మంత్రం చదవటం మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళకి అనుకున్న ప్రయత్నాలు మంచి జరిగే అవకాశాలు, నిష్ణాతులతోటి కలయిక, అలానే ప్రతి పనిలో కూడా నేను ముందు ఉండాలని ఒక ఆలోచనలతోటి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం, రుణబాధలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రం చదవడం చాలా మంచిది. మకర రాశి వాళ్ళకి స్త్రీల యొక్క ఆలోచనలు, ఉన్నతమైన అభిప్రాయాలు, ఉన్నతమైన భావాలు ఉండాలని, అందరూ కలిసి ఉండాలని, ఒక సమన్వయంతో ఉండాలని, అలానే డబ్బు పరంగా కూడా వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించాలని ఒక ప్రణాళికతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా శనీశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది. కుంభరాశి వాళ్ళు ఏదో రకంగా భార్యాభర్తల మధ్యలో చికాకులు కలగటం, ఉద్యోగ ప్రయత్నాలు విఫలం కావటం, నిరుద్యోగులకు ఆశించినంత ఉద్యోగాలు రాకపోవటం, ఉన్న ఉద్యోగులకు అధికారుల యొక్క ఆగ్రహం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు తప్పకుండా సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది. మీనరాశి వాళ్ళకి అన్నీ కూడా అనుకున్న పనులు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిలో కూడా నేను విజయం సాధించాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళటం, ఆ ప్రయత్నం సఫలీకృతం కావటం వల్ల అన్ని ప్రయత్నాలు కూడా వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు, అన్ని ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సర్వత్రా విజయం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వీళ్ళు తప్పకుండా కనకధారా స్తోత్ర పారాయణం చేయడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవంటి ఈ రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. వీళ్ళందరికీ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.